నమస్తే. గ్రూప్ 2 గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ ఈరోజు బట్టి విక్రమార్క గారికి పాలాభిషేకం అయితే చేస్తున్నారు. సో ఏంది చేయాల్సిన కారణం ఏందని ఒకసారి మాట్లాడదాం మరి వాళ్ళతో పాటే. అన్న ఏంది ఈరోజు బట్టి విక్రమార్క గారికి పాలాభిషేకం ఒక డిఫరెంట్ వేలో చేస్తున్నారు, ఏంది కారణం ఏంది మరి? ఈ మాకు బట్టి గారు ఇప్పుడు ఎట్లా కనిపిస్తున్నాడు అంటే అంబేద్కర్ యొక్క మరో రూపం అన్నట్టు కనిపిస్తున్నాడు. ఈయన ఇన్ని సంవత్సరాల సంది ఎక్కడ పోయిండు, మీ బట్టిని గుర్తించలేకపోయినాం అని చెప్పేసి బట్టి గారికి ఈరోజు పాలాభిషేకం చేస్తున్నాం. ఈయన ఏం చెప్పిండయ్యా అంటే మేము 1:100 గురించి అడిగినాం. గతంలో అడిగినప్పుడు ఈయన అందరికన్నా ముందు లేచొచ్చి బెంచీల మీద లేసుకొని ఆయన ఆ రోజు అపోజిషన్ లీడర్ కాబట్టి అసెంబ్లీలో 1:100 ఇవ్వాలని మాట్లాడిండు. అవన్నీ వీడియోలు ఇంతకుముందు మీ దాంట్లో ప్లే చేసినాం. ఇక మళ్ళా వద్దు. మళ్ళీ ఆయన నిన్నేం మాట్లాడిండంటే 1:100 అనేటటువంటి గతంలో ఏంటంటే ఒక నెంబర్ లేదు కాబట్టి అట్లా ఇచ్చిర్రు మా ప్రభుత్వం. ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అంటే అప్పుడెందుకు అడిగినాం అంటే అని ఆయన 2 మాటలు చెప్తూ గతంలో 55 జీవో ఉండే, అది దుర్మార్గమైన జీవో, దానివల్ల మెరిట్ స్టూడెంట్స్ నష్టపోతున్నారు కాబట్టి నేను 1:100 అడిగినా అన్నాడు. ఆ 55 జీవో ఏం చెప్తుంది అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ గురించి చెప్పుద్ది. ఆ 55 జీవో ఇది, ఈ 55 జీవో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు అందరికి కూడా ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేటటువంటిది చెప్తున్నటువంటిది రూల్ ఆఫ్ రిజర్వేషను. ఇప్పుడు ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే 100 పోస్టులను నింపితే మనకు ఎగ్జాంపుల్గా ఒక 50% రిజర్వేషన్లు అనుకుంటే 50 ఓపెన్లో నింపినాక 50లో కట్ ఆఫ్ 50 పోస్టులకు ఒక 75 వచ్చింది అనుకుంటే ఆ 75 కింద ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఎస్సీలను ఎస్సీ వాళ్ళ దాంట్లోకి, బీసీలను బీసీలలోకి, ఎస్టీలను ఎస్టీలలోకి, తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళని ఈడబ్ల్యూఎస్ వాళ్ళ కింద వాళ్ళకు మనం క్వాలిఫై చేయాలి. వాళ్ళకున్న పోస్టులను 1:50 ప్రకారం చేయాలి. అది ఇప్పుడున్నటువంటి 29 జీవో దుర్మార్గమైనటువంటి జీవో ఏంటంటే షార్ట్ పాల్ విధానం అని తీసుకొచ్చారు. ఈ షార్ట్ పాల్ విధానంలో ఏంటంటే ఈ 100 పోస్టులకు 500 మందిని సెలెక్ట్ చేసేటప్పుడు 500 మందిని ఓపెన్ మెరిట్లోనే పెడతారు. ఈ 500 మందిని ఓపెన్ మెరిట్లో పెట్టి ఒకవేళ ఈ 500 మందిలో 400 మంది ఒక ఎస్సీలకు ఒక 50 మందిని తీయాలనుకుందాం. 50 మంది కనుక అలానే వస్తే ఇక ఎస్సీలను తీయరు. ఒక 49 ఒక 20 మంది ఓపెన్లు వచ్చిర్రు అనుకుంటే 30 మందిని షార్ట్ ఫాల్ కింద తీస్తారు. 50 మందిని తీయాలి కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఈ 50కి సెట్ అయిపోతుంది. ఎస్సీ పోస్టులు ఎన్ని ఉన్నాయి. అది 55 జీవో ఏం చెప్పుద్ది, 20 మందిని ఓపెన్లోనే ఉంచి ఎస్సీలను 50 తీయాలి కాబట్టి 50 తీస్తారు. అంటే ఇక్కడ ఎస్సీలు ఎంతమంది అవుతారు, ఎస్సీలో వచ్చినటువంటి వాళ్ళు 50, ఓపెన్లో వచ్చినటువంటి 20. అంటే ఎస్సీ పిల్లలు మొత్తం మెయిన్స్ రాయడానికి ఎంతమందికి ఎలిజిబిలిటీ వస్తుంది, 70 మందికి వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేసినావు, ఓన్లీ 50 మందికి పరిమితం చేసినావు. 20 మంది కొట్లాడి వాళ్ళు కష్టపడి బాగా కష్టపడి నా జాతికి మేలు రావాలి, నేను ఓపెన్లో పోతే నా దాంట్లో వేరేడానికి అవకాశం వస్తుందని కష్టపడి ఓపెన్లో పోయినట్టు కూడా ఇవాళ నువ్వు రిజర్వేషన్లో కన్సిడర్ చేస్తున్నావే, ఇది దుర్మార్గమైనటువంటిదా? దీనివల్ల మెరిట్ వాళ్ళు ఇబ్బంది పడతారా, మెరిట్ నష్టపోతుందా? దేనివల్ల నష్టపోతుంది? ఈ 29 జీవో వల్ల అణగారిన వర్గాలు నష్టపోతున్నాయా, లేకుండా బలిసినోనికి మేలు జరుగుతుందా, లేకుండా నీలాంటి పిల్లలు నీ పిల్లలను ఇవాళ ఢిల్లీలో ఎక్కడో చదివించుకుంటా అసలు నీ వాళ్ళని ఉద్యోగాలు కూడా చేయనియో, వ్యాపారాలు చేయించుకుంటా, లేకుంటే ఆక్స్ఫర్డ్లో కేంబ్రిడ్జ్లో ఎక్కడో చదివించుకుంటా కన్నంతరాలలో కనిపించకుండా పంపిస్తా. వాళ్ళు మళ్ళీ సంపాదించుకొని వాళ్ళకి జాతి కూడా కనిపించదు, డబ్బులు సంపాదించుకొని కన్ను మిన్న ఎరక్కుంటూ ఎంజాయ్ చేసి వచ్చినాక వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చుకొని రాజకీయాలు చేపిస్తారు. అప్పుడు మళ్ళీ వాళ్ళకి అప్పుడు ఎస్సీ రిజర్వేషన్ అవసరం వస్తుంది. ఇలా వివేక్ కోలం తెచ్చుకున్నాడు, ఆయన కొడుకు ఎస్సీ అంటే తెలుసా? ఒక ఎస్సీ అని ఇన్నోళ్ళకి పోయిండా, ఎస్సీ అని ఇంట్లో చేయగడిగిండా? ఆ వివేకే తెలియదు, ఆయనకు తెలుగే రాదు, ఆయన ఈడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలో మాట్లాడే భాషే అర్థం కాదు. అలాంటి వాళ్ళు ఈరోజు ఎస్సీ రిజర్వేషన్లో అన్యాయం అయిపోతుంటే వాళ్ళకి ఏం తెలుసు? కడుపు నిండా తిన్నోళ్ళు వాళ్ళు. కాబట్టి ఇలాంటి బట్టి అడ్డంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ బట్టికి ఒక సెటైరికల్గా ఇలా పాలాభిషేకం చేసినాము. ఇవాళ మేము చెప్తున్నాము, బట్టి నీ పిల్లలు కానీ నీ తమ్ముని పిల్లలు కానీ నీ ఇంట్లో 7 మంది ఉంటే ఒక అన్న కాలం చేసి ఇంకా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు అందరు గట్టిగానే ఉన్నారు. వివేక్ కుటుంబం అయినా ఎవరైనా ఎస్సీ ఎస్టీలలో రాజకీయంగా ఎదిగినటువంటి వాళ్ళు, ఈ గ్రూప్ 1 ఆఫీసర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, సివిల్ సర్వెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళు, మీ పిల్లలు ఈ అణగారిన వర్గాలలో దాంట్లో ఇంకా రిజర్వేషన్ కొల్లగొడుతున్నారు. ఇప్పటికి కూడా క్రీమీ లేయర్ ఎందుకు అనుకొని ఎస్సీ ఎస్టీలు ఆగితే మీరు మా పక్షాన అన్యాయం జరిగినప్పుడు మాట్లాడాల్సింది పోయి ఇంకా మీరు ఎవరిని కొత్త పలుకుతున్నారని చెప్తున్నాం. ఖబర్దార్, మీరు ఇమ్మీడియట్గా మీ రిజర్వేషన్లను మీరు స్వచ్ఛందంగా వదులుకోరి.
ఈ అణగారిన పిల్లల పక్షాన మీరు గొంతెత్తిరి, లేకుంటే మాత్రం జరగబోయే రోజులలో ఎన్నికలలో కాదు ఎక్కడైనా కానీ మీరు ఎస్సీలు కాదు, మీరు కల్తీ మనుషులు, మీ డిఎన్ఏ కల్తీ డిఎన్ఏలు, మీ కుటుంబాలలో కూడా ఎవరి ఇంట్లో కూడా ఎస్సీ పిల్లలు చేసుకున్నటువంటి దాఖలు లేవు. ఒక్కొక్కరి ఇళ్ళల్లో బాబనోళ్ళు వస్తారు, రెడ్డి వాళ్ళు వస్తారు, అన్నలు వస్తారు. వీళ్ళ తాతలు ఎస్సీలు, వీళ్ళ అయ్యలు ఎస్సీలు, వీళ్ళ పిల్లలంతా క్రాస్ బ్రీడింగు. వీళ్ళకి ఇంకా ఎస్సీ రిజర్వేషన్ కావాలంట, ఎస్టీ రిజర్వేషన్ కావాలంట, మళ్ళీ బీసీలో అని చెప్పుకుంటారు. వీళ్ళ పిల్లల పేర్లకు కూడా ఎస్సీ ఎస్టీల పేర్లు ఉండేటటువంటి పెంటయో, ఎల్లయో, మల్లయో, పుల్లయ్యలు పెట్టుకోరు. ఇవన్నీ సాంస్కృతీకరణ చెందిన బాపనోళ్ళ పేర్లు చెప్పుకొని ఇవన్నీ చేస్తున్నటువంటి వీళ్ళు ఈరోజు మాట్లాడేది. అందుకనే బట్టీకి ఈ ఒట్టి మాటల బట్టి, వత్తాసు పలికేటటువంటి బట్టి, వేస్ట్ బట్టి అని చెప్పి పాలాభిషేకం చేస్తున్నాం. కానీ ఇంకోటి చూసుకుంటే స్టూడెంట్స్కి అన్యాయం చేయం, మాకు ప్రభుత్వంలో వాళ్ళకి కంపల్సరీ న్యాయం చేస్తాం, జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తాం అని చెప్పడం జరిగింది. కానీ మన అసెంబ్లీలో కూడా మళ్ళీ త్వరలో అని చెప్పేసి మళ్ళీ పొడిగించే ప్రయత్నంలో ఉన్నారు. సో ఏం చెప్తారు దీనికి? అసలు ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటి ఒట్టి దండగా, దీన్ని ఎవడు నమ్మట్లేదు. మమ్మల్ని ఆల్రెడీ ఎన్నికలప్పుడు మీకు జాబులు ఇస్తాము, మీరు రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పిర్రు. ఇగో ఈయన చూడు, చెప్పి నమ్మించిండ్రు, మోసం చేసిర్రు. మళ్ళీ ఇది మోసం. పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఇది అని చెప్పిండు. ఇది ఎక్కడ పారదర్శకం ఉందా? ఈయన బల్మూరి వెంకటు మాకందరికీ కూడా డేట్స్ ఇచ్చిండ్రు, మొన్న మీకు చెప్పినాం కదా, ఆ డేట్స్ ఇచ్చే అంత పారదర్శకం. టీజీపీఎస్ ఎంత పారదర్శకంగా ఉందంటే ఒక ఎమ్మెల్సీ డేట్లు ఇవ్వాలి. మరి మహేందర్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఆయన ఎందుకున్నాడు? ఆయన మరి ఎందుకు ఉద్యోగం తీసుకుంటున్నాడు? రిటైర్మెంట్ అయ్యి వచ్చి ఉద్యోగాలు శాలరీ తీసుకుంటున్నాడు. ఆయన బల్మూరి వెంకట్ డేట్లు ఇస్తాడా? మళ్ళీ బల్మూరి వెంకట్ కాదు, బల్మూరి ఇంకొక ఇన్స్టిట్యూట్ ఆయన అడిగితే ఆయన ఇచ్చిండు. ఇది పారదర్శకత. మరి డేట్లు ఇచ్చినోడు పోస్టులు అమ్ముకోడా? చెప్పురి. ఈ డేట్లు ఇచ్చినోడు ఓఎంఆర్లు అమ్ముకోడా? ఈయనకు ఓఎంఆర్లు అమ్ముకోడా? ఈయనకు చెప్పిన వాళ్ళకి ఆయన రికమెండ్ చేసి తీయడా? ఇవాళ ఎన్ని కోట్లు ఈడ చేతులు మారుతాయి? డేట్లు ఒకరిని ఎందుకు అడుగుతాడు? నువ్వు కమిటీ వేయాలి కదా. నీకు అంత స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటే స్టూడెంట్స్కి న్యాయం చేయాలంటే అశోక్ నగర్కి వచ్చి తిరుగు మహేందర్ రెడ్డి. ఈయనను బల్మూరి వెంకట్ని ఎందుకు అడుగుతావు? బల్మూరి వెంకట్ మళ్ళీ నువ్వు కోచింగ్ ఇన్స్టిట్యూట్లను ఎందుకు అడుగుతావు? మీ అందరి మధ్యలో ఉన్నటువంటి ఒక అక్రమ సంబంధమైనటువంటి ఆర్థిక ఒప్పందం ఏంటిది అని మేము అడుగుతున్నాం. ఇంకోటి 1:100 విషయంలో కూడా గతంలో బట్టి విక్రమార్క గారు మీకు హామీ ఇవ్వడం జరిగి బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదో లీగల్ ఇష్యూస్ ఉండడం వల్ల మేము చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఈరోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అసెంబ్లీలో అడగడం జరిగింది. అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరకు వచ్చి స్టూడెంట్స్ ముందు నిలబడండి, మీరైతే ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నారు కదా, రండి దాన్ని ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు కూడా దాన్ని స్వాగతిస్తున్నారు? ఎవరిని? మేమేమన్నామంటే గవర్నమెంట్ రేవంత్ రెడ్డిని రమ్మంటున్నాం, మేమే సవాల్ ఇస్తాం రేవంత్ రెడ్డికి. నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? 30,000 ఉద్యోగాలు కదా. 30,000 ఉద్యోగాలు నువ్వు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినావు? ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినావు? ఎప్పుడు రిజల్ట్ ఇచ్చినావు? ఎవరికో పుట్టిన బిడ్డను, నా బిడ్డను నువ్వు ముద్దాడడం, బారసాల చేయడము, దావతులు ఇవ్వడం మీకు ఎవడో పెట్టిన పుట్టలు పెట్టిన పాములోకి వచ్చి జూరినట్టు ఎవడో కాంగ్రెస్ని బతికిస్తే నువ్వు వచ్చి సీఎం అయినావు. మీ అన్నీ అట్టనే ఉంటాయి. ఎవడో ఏదో చేయాలో వచ్చి ఎంజాయ్ చేయాలి దాని మీద. అలాంటి వాళ్ళకి ఇట్టనే కనిపిస్తుంది. కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తున్నాం, మీకు మీ పొలిటికల్ డైలాగులలోనే చెప్తున్నాం, నువ్వు వచ్చి ఒక ఉద్యోగం ఇవ్వలేదు. ఇచ్చిన 60 పోస్టులు కలిపినటువంటి పోస్టులు కల్తీ చేసే కలిపిర్రు. మీరు అనుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం కనుక 60 పోస్టులు కలిపే ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ గత్తర్ గాయ చేసిర్రు. మీరు అన్నట్టు ఏదైతే నోటిఫికేషన్లో గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఏ రూల్స్ ఉంటే ఎండింగ్ వరకు అదే రూల్స్ ఉండాలి. మరి గేమ్ అనేటటువంటిది ముగియక ముందే నోటిఫికేషన్ ఎందుకు రద్దు చేసినావు? సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఉన్నప్పుడు ఎందుకు తీసుకొచ్చి నువ్వు రద్దు చేసి వేరే జీవోలన్నీ తెచ్చినావు? కొన్నిటి క్వాలిఫికేషన్లు కూడా ఎందుకు చేంజ్ చేసినావు? నువ్వు గేమ్ రూల్స్ ఎందుకు చేంజ్ చేసినావు? గేమ్ రూల్స్ నువ్వు చేంజ్ చేయడానికి నీకు అవసరం ఉన్నప్పుడు చేంజ్ చేసుకోవడానికి అయితేనే అన్నీ నీకు సంబంధమే. కానీ మేము అడిగిన 1:50కి 1:100 చేయమన్నప్పుడు అయితేనే గేమ్ రూల్ చేంజ్ చేస్తే సుప్రీంకోర్టు నోటిఫికేషన్ రద్దు చేస్తుందా? సోయిని మాట్లాడుతుర్రా, సోయి తప్పి మాట్లాడుతుర్రా? మరి మీకు వాళ్ళన్న పొద్దున్నే మహబూబ్ నగర్ నుంచి ఇటు నల్లగొండ దగ్గరనే కదా, ఇక్కడ నుంచి వాడన్న పాష్కల్లు తీసుకొస్తే ఆ పాష్కల్ దాగి మాట్లాడుతుర్రా అని కూడా మేము అడుగుతున్నాం.